రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయి ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి వరకు ప్రతి నిమిషమును తండ్రి మమ్మల్ని విడువక ప్రేమించి రక్షించి కాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు నాయన, స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని మీరే దయచేశారు. మా ప్రయాణాలను దీవించారు, అపాయాలు జరగకుండా భద్రపరిచారు నాయన. అయ్యా, ఏ లోటు లేకుండా తండ్రి మమ్మల్ని పోషించారు ప్రభువా. మా పనులలో తండ్రి ప్రతి విషయంలో సమృద్ధిని దయచేసి ఆశీర్వదించారు, బలపరిచారు నాయన. స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో ఈ విధంగా సజీవులంగా తండ్రి మేము ఉన్నాము అంటే మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అది మీరు చూపించిన కృప దయను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నాకు వెలుగును రక్షణను నయ్యున్నాడు అని కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రి కాలంలో చీకటిమయమైపోయిన జీవితాల్లో తండ్రి వెలుగునిచ్చేది నీవే తండ్రి. అయా, అవునయ్యా, ఎవరైతే బిడ్డలు రక్షణ లేక తండ్రి బందీలుగా ఉన్నారో, సమస్యల్లో పడి దుఃఖిస్తూ ఉన్నారో ప్రభువా, సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి రక్షణ నీవే నాయనా. అవునయ్యా, ఈ యొక్క మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ నాయన, మీ యొక్క వెలుగును పొందుకోవడానికి, మీ రక్షణను పొందుకోవడానికి, వారి జీవితాలు మార్చుకోవడానికి అయా మీరే సహాయం దయచేయండి. వారందరినీ దీవించండి నాయన. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాము తండ్రి. అయా, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతో దుఃఖంతో, ఎంతో కలవరంతో, ఎంతో వేదనతో, ఎన్నో ఆశలతో తండ్రి మీ పాద సన్నిధిన వారి సమయంలో చేరి ఉంటుండగా ప్రభువా, అయా ప్రతి వాటికి జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, మీ దైవజనులముగా ప్రార్థిస్తూ ఉండంగా నాయన, అయా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి తండ్రి. అయా, భయంకరమైన రోగములు, మరణాంతకరమైన రోగములు వారిని పట్టి పీడిస్తుండగా మీకు సాధ్యము కాంది ఏది లేదు నాయన. సమస్తము సాధ్యపరచగలవని నమ్మి ప్రార్థిస్తుండగా అద్భుతంగా స్వస్థత వారికి దయచేయండి. అయా, అంధకార క్రియల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించండి. అయా, బ్లడ్ సమస్యల నుంచి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, బ్రెయిన్ సమస్యల నుంచి యేసు నామములో స్వస్థత, సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి. హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారా, యేసు నామములో విడుదల అనుగ్రహించండి. నరాల బలహీనత తండ్రి యేసు నామములో స్వస్థత వారికి దయచేయండి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి అయా విడిపించండి తండ్రి. బీపీ, షుగర్స్, థైరాయిడ్ అన్ని కూడా యేసు నామములో నార్మల్ గా తండ్రి ఉండే కృప దయచేయండి తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాం. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా విడిపించండి. పెరాలసిస్, భయంకరమైన క్యాన్సర్స్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే బిడ్డలు డిప్రెషన్ లో ఉన్నారో నాయన, ఆ డిప్రెషన్ కారణమైన సమస్యల నుంచి వారికి విడుదల దయచేసి సమాధానంతో, సంతోషంతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడ్డారో తండ్రి వారికి కూడా తండ్రి విడుదల అనుగ్రహించండి. న్యాయమును వారి వైపు తీర్చండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించి బిడ్డల గర్భాన్ని ముట్టి మూసుకుపోయిన ఆ గర్భం తెరవబడి సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి, మీ చిత్తంలో సాటి అయిన సహాయమును దయచేయండి. అయా, ఉద్యోగాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు ప్రభువా. మంచి ఉద్యోగం బిడ్డలకు మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. ఎవరు ఎటువంటి హాని వారికి చేయకుండా ఈ రాత్రంతను మీరే భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి. వారి ఉద్యోగాలను, చదువులను, వ్యాపారాలను అన్నిటినీ ఆశీర్వదించండి. విదేశాలు వెళ్తూ ఉండగా అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి.
వారి యొక్క వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, ప్రయాణాల్లో మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. అప్పు తీర్చుకునే విధంగా వారిని ఆర్థికంగా బలపరచండి. వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను దీవించమని అడుగుతున్నాం తండ్రి. కుటుంబంలో గొడవలు, విభేదాలు, సమస్యలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి మనస్పర్ధలు కలిగి ఉంటుండగా యేసునామంలో అయ్యా వారందరికీ వాటి నుంచి విడుదల అనుగ్రహించమని, సమాధానంతో జీవించే కృప దయచేయమని, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు ప్రభువా. వాటన్నిటినీ మీరే మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మారు మనసు లేని దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు యేసునామంలో మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. దేశ సైనికులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నామయ్యా. మీ యొక్క అగ్ని కంచె కవచము మా గృహములందరి చుట్టూ మీరే దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవరికి లేకుండా సహాయము దయచేయండి. దురాత్మ క్రియల వలన, అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువులు చేసే పన్నాగాల వలన ఈ రాత్రి కాలంలో ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి హాని వారు చవి చూడకుండా మీరే వారందరికీ రక్షణ దయచేయమని, మరలా ఉదయకాలాన్ని మీ చిత్తమైతే మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగిన అవకాశం మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.